హాయ్ నేను మీజీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయా? మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యల వెనకాల అసలు వ్యూహం ఏమిటి? సుస్మిత వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక కొండా కుటుంబం వెనుక కాంగ్రెస్ లోని కొందరు కీలక నేతలు ఉన్నారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. ఈ నెల 13న పాలించే ప్రభువు కాదు, కలిసి పనిచేసే గుంపు మేస్త్రి అంటూ వచ్చిన వ్యాఖ్యల తర్వాత రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆ తర్వాత 3 రోజులకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండడం కూడా చర్చనీయాంశమైంది. ఇక సరిగ్గా వారం తిరక్క ముందే కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యాఖ్యలకు సీఎం స్పందిస్తే రేవంత్ రెడ్డి అవినీతి చిట్టాలు బయటపెడతానని ఆమె హెచ్చరించారు. పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరని సుస్మిత ప్రశ్నించారు. కాంగ్రెస్ తరపున తన తండ్రి కొండా మురళిని ఎమ్మెల్సీగా చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో బీసీ మంత్రుల ఫోటోలు ఎందుకు ఉంచడం లేదని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని కూడా నిలదీశారు. అంతేకాదు 200 కోట్ల విలువైన భూమిని రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి ఎలా కట్టబెడతారని సుస్మిత ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వెంట ఉన్న పొంగు ఎంతో కాలం నిలవదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా కుటుంబానికి ప్రభుత్వంలోని కొందరు మంత్రులు నేతల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా మేడారం జాతర సమయంలో సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కొండా సురేఖకు మొదలైన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగంగా రాజకీయ వివాదంగా మారుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో సుస్మిత చేసిన ఆరోపణలపై రేవంత్ వర్గం పెద్దగా స్పందించలేదని, అయితే తాజా వ్యాఖ్యలతో పరిస్థితి మారిపోయిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా మరోవైపు కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం కూడా కీలక పరిణామంగా మారింది. షబీర్ అలీని ఎందుకు పక్కన పెట్టారని, తన తండ్రి కొండా మురళికి ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయలేదని, సీతా దయాకర్ రెడ్డికి ఎందుకు పదవి ఇచ్చారని సుస్మిత ప్రశ్నించారు. సుస్మిత ప్రశ్నించడం కాంగ్రెస్ లోని పాత విభేదాలను మరోసారి గుర్తు చేస్తోంది. అయితే ఈ వ్యవహారం కేవలం టీకప్ లో తుఫాన్ లాగే మిగిలిపోతుందా లేక తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికే ఉన్న అంతర్గత విభేదాలకు మరింత ఆజ్యం పోస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.